వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ మీద దృష్టి ఎంచి నీకు ఆలోచన చెప్పేదను. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై ఐ అపాన్ యూ. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణములో అనేకమైన ఆపదలు, సమస్యలు తరచూ మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో నువ్వు ఆపదలో సహాయము చేసేవాళ్ళు నీకు ఎంత ముఖ్యమో, తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు ఆలోచన చెప్పేవారు కూడా అంతే ముఖ్యం. మన సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక ఆదరణకరమైన మాట ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. అలాగే సమస్యను విశ్లేషించి దాంట్లోండి బయటపడే ఆలోచన కూడా ఎంతో సహాయకరంగా ఉంటుంది. వాస్తవానికి ఒక తీవ్రమైన శ్రమలో, పీకల లోతు శ్రమలో, సమస్యలను ములిగినప్పుడు నీ ఆలోచనలన్నీ స్తంభించిపోతాయి. ఆలోచన చేసే ఆ పరిస్థితి మనకుండదు. భయం మనలను ఆవరించి ఆందోళనలో నిన్ను నెట్టివేస్తుంది. అసలు ఏ ఆలోచన కూడా తట్టదు. మన మనస్సు, హృదయము కూడా సమస్య చుట్టూనే తిరుగుతూ నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితిని గురించి ఆలోచిస్తూ దాని ద్వారా కలిగే పరిణామాలు బేరీజు వేస్తూ కలవరపడుతూనే ఉంటాయి. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ ఈ నూతన దినములో ఇలాంటి పరిస్థితుల్లో నీవు నిలుచుని ఉన్నావేమో. నీ పరిస్థితులు, నీ బంధకముల నుండి విడుదల కలిగించే మంచి వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుని దృష్టి నీ మీద ఉన్నది. శత్రువుకు నిన్ను అప్పగించడు సుమా. నీ బంధకములు, నీ మార్గములు ఆయన చూస్తూ ఉన్నాడు. లేఖనం అంటుంది, యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది. యథార్థ హృదయము కలిగి ఉండే నీ మీద కూడా దేవుని దృష్టి ఉంచి ఉన్నాడు. నీ హృదయము యథార్థముగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన బలపరుస్తూ ఉన్నప్పుడు శత్రువులను ఎదిరించటానికి, నీ మెడకట్లు త్రెంచివేయటానికి నువ్వు బలవంతునిగా మార్చబడతావు. అంతటి బలాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములో నువ్వు నిలిచుంటే బంధకముల నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. అరణ్యములో ఉన్నప్పటికీ నీకు త్రోవ కలుగుట అనుభవపూర్వకముగా తెలుసుకుంటావు. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్టలేదు. స్థిరముగా నిబ్బరము కలిగి నీ ఉండటం అనుభవపూర్వకముగా తెలుసుకుంటావు. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ చుట్టూ కలవరపరిచే ఏ నేపథ్యము ఉన్నా కూడా సర్వశక్తిమంతుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగినని లేఖనం మాట్లాడుతుంది కదా. చీకటిని దరి చేరకుండా, చీకట్లు నిన్ను కమ్ముకొనకుండా వెలుగును నీ మీద ప్రకాశింపచేయబోతూ ఉన్నాడు ఆయన. నిన్ను బ్రతికించి జీవమునిచ్చే వాక్యము ద్వారా ఆయన నీకు ఆలోచన చెప్పుచూ ఉన్నాడు. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి.
భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఎంత ఆలోచించినా సమాధానము దొరకటం లేదని, నా ఆలోచన స్తంభించిపోయి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని ఎంత మాత్రము చింతించొద్దు. సజీవుడు, సర్వోన్నతుడైన గొప్ప దేవుని దృష్టి నీ మీద ఉంది. నీ మీద దృష్టి ఉంచి నీవు సరళమైన మార్గంలో నడవటానికి, దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన మార్గాలలో నువ్వు ప్రయాణము కొనసాగించటానికి ఆయన నీకు ఆలోచన చెప్పువాడిగా ఉన్నాడు. అపవాదిని ఎదిరించటానికి, ఆత్మీయముగా ప్రతి పరిస్థితుల్లో నువ్వు బలపడటానికి, అనేక మందికి దీవెనకరముగా నువ్వు ఉండటానికి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ఈ నూతన దినములో ఆయన వైపు చూస్తూ ఆయన మాటలను ఆలకించటానికి, ఆయన వెలుగు నీ మీద ప్రసరింపబడటానికి, దీవెనకరమైన మార్గాలను ప్రయాణించటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మలను దర్శించారు. మా మీద దృష్టి ఉంచటానికి మమ్మలను యోగ్యులుగా ఎంచుకున్నారు. మాకు ఆలోచన చెప్పి దీవెనకరమైన మార్గాలలో మీరు నడిపిస్తానిచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పరిస్థితుల వైపు చూసి మేము భయభ్రాంతులు అయ్యేవారముగా కాక, నీ వైపు చూస్తూ మేము బలపడటానికి, మా ప్రతి అడుగు ప్రతి ఆలోచన మీరు స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.